72వ అంతర్ జిల్లా కబడ్డీ మెన్స్ టోర్నమెంట్కు క్రీడాకారుల ఎంపిక చేసేందుకు సెలక్షన్స్ నిర్వహించారు. ఆదివారం ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఏర్పడి సంవత్సర కాలం అయిందని అన్నారు. విద్యార్థులు, క్రీడా ఉపాధ్యాయులపై భారం పడకూడదని సదుద్దేశంతోనే తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, చైర్మన్లు సొంత ఖర్చులతో క్రీడాకారులకు జెర్సీలు, ప్రయాణ ఛార్జీలు, క్రీడా పరికరాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్, సెక్రటరీ బురుడి త్రిమూర్తులు, చైర్మన్ చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ వీరాజు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఎం చంద్రశేఖర్, పీడీవి శ్రీనివాస్, ఏ మల్లికార్జునరావు, ఎస్ వీరబాబు, సునీత కుమార్, ఎస్వి సత్యనారాయణ, ఎడ్డి ప్రసాద్, ప్రకాష్, ధనలక్ష్మి, సువర్ణ, వీరబాబు, ఎం శ్రీనివాస్, బి చిన్ని, ఎస్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్రనాథ్. నేను తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక డైరెక్టర్గా ఉన్నాను. నేను యాక్చువల్గా మీ బాడీ వచ్చి 1 year అవుతుందండి. మా బాడీ వచ్చినప్పుడు అంటే పిల్లల మీద కానీ ఆడించే పీడి మీద కానీ ఆర్థిక భారం పడకూడదు అని చెప్పేసి ఏమనుకున్నామంటే, సబ్ జూనియర్ ఒకళ్ళు ప్రెసిడెంట్, అలాగే జూనియర్స్ చైర్మన్ గారు, అలాగే సీనియర్స్ సెక్రటరీ గారు అంటే త్రిమూర్తి గారు, ఈ ముగ్గురు కూడా ఆ సెలక్షన్ పెడతానికి కానీ కోచింగ్ క్యాంపు, వాళ్ళ డ్రెస్సులు, ఛార్జీలు ఇవన్నీ కూడా వాళ్ళే భరించాలి అలా అనుకున్నాము. ఈ 1 year నుంచి కూడా అలాగే చేస్తున్నామండి. మేము ఈ టీంను పంపడమే కాకుండా యువ కబడ్డీ జట్టుకి మన జిల్లాలో సుమారు 40-50 ఖర్చు పెట్టి కోచింగ్ క్యాంప్ చేసామండి. అలాగే ఏపీ టీముకి కూడా మన త్రిమూర్తి గారు రాజమండ్రిలో క్యాంప్ చేశారు. దానికి కూడా సుమారు 50,000 పైన ఖర్చు అయినట్టుంది. ఇవన్నీ కూడా అందరం వేసుకొని అవి చేసామండి. కబడ్డీ గురించి చెప్పాలంటే ఇలా మేము డెవలప్ చేస్తున్నాము. జిల్లాలో ఏ క్రీడాకారుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడో వాళ్ళని మేము ప్రోత్సహించాలని సంకల్పంతో ఇక్కడ ఉండే స్థానిక మన తూర్పుగోదావరి జిల్లా పీడీలు అందరూ కూడా సహకారంతో, మా సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, మా అసోసియేషన్ అందరూ సహకారంతో కూడా మేము ముందుకెళ్తున్నాం. ఇలాగే ఇంత క్రీడా అభివృద్ధి చెందాలంటే మన రాజమండ్రిలో కార్పొరేషన్కి సంబంధించి ఒక క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం లేదు. దయచేసి మనకి ఇండోర్ స్టేడియం కడితే మంచి ఇంకా ప్రతిభ క్రీడాకారులు కూడా ఆడగల ప్రతిభ కనిపిస్తారు. మీ ద్వారా ముందు నేను మీ అందరికీ కూడా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా మీడియా మిత్రుల ద్వారా బయటకు వెళ్తుంది. మా దగ్గర నుంచే కాకుండా మీరు కూడా ఒక 15 రోజులకో 20 రోజులకో 4 రోజులు మీ సొంత బాధ్యతగా రాజమండ్రిలో ఒక క్రీడా మైదానం ఏర్పడింది అంటే అది మీ సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ